ఈరోజు మళ్ళీ దేవి భాగవతం ప్రారంభించుకుందాం. వసుదేవుడు అన్నాడు, నారదా, నీ మాటలు వింటుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తోంది. నాకు తెలిసిన ఒక దేవి మహిమని చెప్తాను, వినండి. దేవకీదేవికి 8వ సంతానంగా జన్మించేవాడి చేతిలో కంసుడు మరణిస్తాడని చెప్పి ఆకాశవాణి చెప్పింది, అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను దేవకిని, అంటే వసుదేవుడు చెప్తున్నాడు కదా, అందుకని ఆయన అంటున్నారు, నన్ను దేవకినిను ఆ మాటలు విన్న కంసుడు తీసుకెళ్ళి కారాగారంలో బంధించేసి పుట్టిన పిల్లల్ని పుట్టినట్టుగా 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. ఇంకా పుట్టిన పిల్లాడినల్లా చంపేస్తున్నాడు. దాంతో దేవకీదేవి బాధపడుతోంది. ఆవిడ రాత్రి పగలు కూడా అలా విలపిస్తూనే ఉంది. అప్పుడు రోజున నేను, అంటే వసుదేవుడు, నేను మా కులగురు గర్గుడితోటి రహస్యంగా మాట్లాడాను. ఆయన్ని సంప్రదించాను. ఒక్క పిల్లాడైనా మాకు దక్కే ఉపాయం చెప్పండి గురుదేవా అని చెప్పి ఆయన్ని ప్రార్థించాను నేను. అప్పుడు ఆయన అన్నారు, దుర్గాదేవిని ఆరాధించు నువ్వు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహించిందంటే నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. అనేసరికి ఇప్పుడు నేను కారాగారంలో ఉన్నాను కదా, నేను దుర్గాదేవిని ఎలా ఆరాధించగలను అని చెప్పి వసుదేవుడు అన్నారు. అందుకని నా తరఫున, నా పక్షాన మీరే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలను చెయ్యండి గురుదేవా అని చెప్పి కులగురువుని అభ్యర్థించారు. అలా అభ్యర్థించేసరికి గర్గుడు సమ్మతించి ఆయన వింధ్యాద్రికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ దుర్గాదేవిని నియమనిష్టలతోటి ఆరాధించి ఈ వసుదేవుడికి సంతానం నిలబడాలి, ఎవరో కనీసం ఒక పుత్రుడైనా ఆయనకి దక్కాలని చెప్పి దుర్గాదేవిని ఆరాధించారు. అప్పుడు జగన్మాత ప్రత్యక్షమైంది ఆయనకి. ప్రత్యక్షమై ఆవిడంది, భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ దేవకీ వసుదేవులకి 8వ గర్భంలో జన్మిస్తారు. ఆయన 8వ గర్భంలోను పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి యశోదకు అప్పచెప్పాలి. అలాగే అక్కడ యశోదకు పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాలి. ఈ పని చెయ్యాల్సింది వసుదేవుడే చెయ్యాలి. వసుదేవుడే ఇక్కడ పుట్టిన మగ పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టాలి, అక్కడ పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాలి. ఈ పనిని వసుదేవుడే చెయ్యాలి. కంసుడు ఆడపిల్ల పుట్టింది అని చెప్పి ఆ పిల్లని ఏం చేస్తాడు, నేలకేసి కొడతాడు, ఆకాశంలోకి విసురుతాడు. అప్పుడు ఆ పిల్ల అలా ఆకాశానికి ఎగిరిపోయి నా అంశతోటి ఆవిడ వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. వింధ్య పర్వతం మీద ఆవిడ దేవతగా నిలుస్తుంది. అందుకని గర్గా, ఇంక నువ్వు వెళ్ళు, ఇది దేవకార్యం ఇది, అందుకని తప్పనిసరిగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తారు, దుర్గాదేవి కూడా ఆవిర్భవిస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పింది. చెప్పేసరికి దీనికి తిరుగులేదని చెప్పి దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికింది. అప్పుడు గర్గుడు మధురకు వచ్చి అదంతా వసుదేవుడికి చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు, ఆ దంపతులు ఇద్దరూ చాలా సంతోషించారు. ఆ తర్వాత అన్నీ కూడా దుర్గాదేవి చెప్పినట్టే జరిగాయి. నారద, అప్పుడు దుర్గాదేవి మహిమని గర్గుడు మా గురుదేవులు చెప్పారు, మా కులగురువు. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ ఆ దేవి మహిమని గురించి రెండోసారి మళ్ళీ వింటున్నాను మీ దగ్గర, ఆ తల్లి ఎంత గొప్పదోను. అందుకని ఓ నారద, మీరే ఆ దేవి భాగవతాన్ని వినిపించి మళ్ళీ నా కొడుకుని నా దగ్గరికి చేర్చేటట్టుగా చెయ్యండి, చేరేటట్టుగాను నా కొడుకుని నాకు దక్కించండి. మీరు చాలా దయ్యానిధివి, మీరు నా అదృష్టం కొద్దీ ఈవేళ మీరు ఇలా వచ్చారు. శ్రమ అనుకోకుండా ఆ పురాణ శ్రవణం చేయించండి మా చేత అని చెప్పి వసుదేవుడు నారదుల వారిని ప్రార్థించాడు. ప్రార్థించేసరికి వసుదేవుడి అభ్యర్థాన్ని నారదుల వారు కాదనలేకపోయారు.
సరే, ఒక మంచి రోజు చూసుకుని మంచి ముహూర్తంలో దేవి భాగవత పురాణ ప్రవచనాన్ని ప్రారంభించారు. ఎవరు? నారదుల వారు వసుదేవుడికి చెప్తున్నారు శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పి. ఆయన ఆ గుహలోకి వెళ్ళాడు కదా యుద్ధానికి శ్రీకృష్ణుడు. అందుకని ఆ కృష్ణుడు రాలేదు, మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి ఇంక కృష్ణుడు బయటికి రాలేదు, ఏమైపోయాడు ఏమిటో మాకేం తెలియదు, మేము వచ్చేసామన్నారు. దాంతో కొడుకు గురించి బెంగ పెట్టుకున్న వసుదేవుడు నారదుణ్ణి, ఇలా దేవి భాగవతం విను, నీ కొడుకు నీకు వచ్చేస్తాడు, మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తాడని నారదుడు చెప్పేసరికి, మీరే చెప్పండి మహానుభావ, ఆ దేవి భాగవత పురాణ శ్రవణాన్ని మీరే నా చేత చేయించండి, మీరు చెప్పండి, నేను భక్తి శ్రద్ధలతో వింటాను అన్నారు. సరే, నారదుడు చెప్తున్నాడు. దానికి ముందుగా నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేశారు, నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు, మార్కండేయ పురాణంలో చెప్పిన దేవి స్తోత్రాలు పఠించారు. ప్రథమ స్కంధంతో ఆరంభించి నవాహ దీక్షతోటి 12 స్కంధాలు కూడా ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. 12 స్కంధాల ఈ దేవీ భాగవతాన్ని నారదుడు మొత్తం పూర్తి చేశారు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతోటి ఆ దేవీ భాగవతాన్ని ఆస్వాదించారు. 9వ రోజున పురాణం పూర్తి అయిన తర్వాత ఆయన ప్రసన్న చిత్తంతో ఇంకా నా కొడుకు వచ్చేస్తాడు తిరిగి అని ఒక ధైర్యంతో నారదుడికి పూజా సత్కారాలు కూడా జరిపారు ఆయన. ఇలా ఈ గుహలో ఉన్న శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు కదా జాంబవంతుడితోటి. ఇంకా జాంబవంతుడు నీరసపడిపోయాడు. 9 రోజులు అయ్యేసరికి ఆయన శరీరం అంతా పులిసిపోయింది శ్రీకృష్ణుని కొట్టిన దెబ్బలకి. ఆయన శరీరం అంతా కూడా నీరసపడిపోయింది. ఇంకా అప్పటికి ఆయన శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పి గుర్తించగలిగాడు. అప్పుడు ఆయనకి అంత నీరసం వచ్చేసిన తర్వాత, ఓహో, నన్ను ఇంత కొట్టగలిగిన శక్తి నా తండ్రి శ్రీరామచంద్రుడికే ఉంది, అందుకని ఆ శ్రీరామచంద్రుడే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట అని చెప్పి అప్పుడు గుర్తించగలిగాడు. అప్పుడు భక్తితోటి శిరస్సు వంచి నమస్కరించి, నా అపరాధం క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడి పాదాల మీద. మహానుభావ, మిమ్మల్ని గుర్తించాను నేను, మీరు భగవంతుడు, నా రాముడే మీరు. సముద్రానికి సేతు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుని సంహరించి ఇవన్నీ చేసిన మీ రోషం నాకు ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఆ రోషమే ఇప్పుడు మీలో కూడా చూస్తున్నాను. అది చూసే మిమ్మల్ని నేను శ్రీరాముడిగా గుర్తించాను. మీరు మా రాముడే, శ్రీరామచంద్రుడే మీరు. కృష్ణావతారంలో వచ్చారు. నేను ఎంత అపచారం చేశాను స్వామి, నన్ను క్షమించండి, నన్ను మనసారా క్షమించండి, నేను మీ భృత్యుణ్ణి, నేను ఏం ఆజ్ఞాపిస్తారో ఆజ్ఞాపించండి అని చెప్పి కాళ్ళమే పడ్డాడు. ఎవరు? జాంబవంతుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నారు, ఓ వృక్షరాజా, నేను సమంతకమణి కోసం ఈ గుహలోకి వచ్చాను. ఆ సమంతకమణి ఏదో నేను చంపేశానని చెప్పి అతని తమ్ముడిని నేను చంపేసి ఆ సమంతకమణి దొంగిలించానని అతను అనుకుంటున్నాడు. దాంతో ఆ సమంతకమణి కోసం నేను ఈ బెలంలోకి వచ్చాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అనేసరికి జాంబవంతుడు, సరే ఇదిగో తీసుకోండి ప్రభు, మీకు ఇవ్వడం కంటే నాకు ఆనందం ఏముంటుందని వెంటనే ఆ సమంతకమణిని శ్రీకృష్ణ పరమాత్మకి అందించారు. అందించి తన కూతురు జాంబవతి ఉంది, ఆ జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించి వాళ్ళిద్దరిని అర్ఘ్యపాద్యాదులతో అర్చించారు. శ్రీకృష్ణుడు ఆ మణిని భార్యగా జాంబవతిని ఈ రెండింటిని కూడా స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి వచ్చారంటే తండ్రి దగ్గరికి వచ్చేసారు, వసుదేవుడి దగ్గరికి. వచ్చేసరికి దేవీ భాగవతం శ్రవణం పూర్తి చేసి నారదుడిని సత్కరించి నిలబడ్డారు వసుదేవుడు. అలా నిలబడ్డ వసుదేవుడికి గుమ్మంలో శ్రీకృష్ణుడు సమంతకమణి జాంబవతితోటి కలిసి గుమ్మంలో కనిపించారు. కనిపించేసరికి ఇంకా వసుదేవుడు ఆనందానికి అంతులేదు. వసుదేవుడికి ఒళ్ళంతా పులకరించిపోయింది, కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి.
శ్రీకృష్ణుడు వచ్చేసరికి నారదుడు కూడా చాలా సంతోషించారు శ్రీకృష్ణ పరమాత్మను చూసి. అందరినీ ఆశీర్వదించి నారదుడు సెలవు తీసుకున్నారు. ఆయన బ్రహ్మసభకు వెళ్ళిపోయారు నారదుల వారు. ఇలాగా సౌనకాది మహామునులారా, ఇది హరిచరిత్రం. శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రను చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఈ కథ. దీన్ని చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా అపవాదులు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి, అపయశస్సులు కూడా తొలగిపోతాయి, సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి, కోరికలు ఏమన్నా ఉంటే అవన్నీ తీరిపోతాయి, ఆఖరిలో జన్మాంతంలో ముక్తి కూడా కలుగుతుంది. ఇది ఈ కథకి యొక్క ఫలశ్రుతి అన్నమాట. ఇప్పుడు మనం విన్న ఈ కథ యొక్క ఫలశ్రుతి ఇది అన్నమాట. చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి అపవాదులు అపయశస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి, కోరికలన్నీ తీరుతాయి, జన్మాంతంలో ముక్తి కూడా లభిస్తుంది. ఇది దీని యొక్క ఫలశ్రుతి. ఈరోజు ఇక్కడికి ఆపుదాము, మిగిలినది రేపు చూద్దాం. ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః.